బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. ముంబై బాంద్రాలోని తన ఇంటిలో చొరబడ్డ దొంగోడిని పట్టుకోవడానికి ప్రయత్నించిన సైఫ్ పై అతను విచక్షణారహితంగా కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సైఫ్ ఒంటిపై 6 కత్తిపోట్లు దిగాయి. సైఫ్ వెన్నులో 2 అంగుళాల కత్తి మొన విరిగి చిక్కుకోవడంతో దాన్ని వైద్యులు ఆపరేషన్ చేసి తొలగించారు. ఇంకా మెడపైన ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని డాక్టర్లు వెల్లడించారు. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నాడని, త్వరలో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని హెల్త్ బులెటిన్లో తెలిపారు. కాగా సైఫ్ పై దాడికి పాల్పడ్డ దుండగుడిని ఈ ఉదయం పట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. బాంద్రా పోలీస్ స్టేషన్లోకి నిందితుడిని తీసుకెళ్తున్న వీడియో కూడా ఒకటి వైరల్ అయింది. పట్టుబడ్డ వ్యక్తి కూడా సైఫ్ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తిలానే కనిపించడంతో అంతా అతనే నిందితుడు అనుకున్నారు. అయితే దీనిపై మధ్యాహ్నం వరకు ఏమీ మాట్లాడని పోలీసులు తీరిగ్గా ఇప్పుడు తూచని అంటున్నారు. అతనికి సైఫ్ పై దాడికి పాల్పడ్డ వ్యక్తికి సంబంధం లేదని ప్రకటించారు. దాడికి సంబంధించి ఇంకా ఎవరిని పట్టుకోలేదని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి గాలింపులు జరుగుతున్నాయని, ఎవరిని అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. నిందితుడిని పట్టుకోవడానికి 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.